చూడండి, నీతిమంతులు చనిపోయినా వారి ప్రార్థన, వారి మొర దేవుడు ఆలకిస్తాడట. దేవుడు వారికి స్తోత్రం కలుగును గాక. బాగా గమనించండి దేవుడు బిడ్డలారా, బాగా గమనించండి. ఈరోజు నేను అనుకున్న విషయం ఏంటంటే, నీ క్రియలు దేవుడి సన్నిధికి రాకముందు ఎలా ఉన్నాయి, వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి. 10 మంది ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి, 10 మంది లేనప్పుడు ఎలా ఉన్నాయి. 10 మంది ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నావు, 10 మంది లేనప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నావు. ఇంటిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, మందిరంలో ఎలా ఉంటున్నావు. హల్లెలూయా. నువ్వు ఎలా ఉంటున్నావు. బాగా గమనించండి. కయ్యోను అర్పణ దేవుడు తీసుకెళ్ళకపోవడానికి కారణం ఏంటి అని ఉందంటే, నీ క్రియలు చెడ్డవి. ఒకవేళ నువ్వు మంచి క్రియలు చేస్తే తలెత్తుకుంటావు కదయ్యా కయ్యోను, తలెత్తుకుని ధైర్యంగా ఉంటావు కదా నీకు ముందులాగా. ఇప్పుడు కూడా దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందువల్ల నేను బాగా గమనించండి ప్రియమైన దేవుడిని పెట్టారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో సన్నిధికి రాకముందు ఎలా ఉంది మన క్రియ, సన్నిధిలోకి వస్తే ఎలా ఉంది. ఈ రెండు సమానంగానే ఉన్నాయా. ఒకసారి మీరు తీస్తే యోగ గ్రంథం 31వ అధ్యాయం మాటలు మీరు చూడండి. యోగ గ్రంథం 31వ అధ్యాయము మొదటిది 2, 3, 4 అలా చదివితే ఏంటి ఓకే రెండు చదవండి. ఎవరాజ్ఞ, పరమనున్న దేవుడి ఆజ్ఞ ఏమవుతుంది. సాక్ష్యం అంటే దేవుడి రాజ్యమా. ఎవరు ప్రార్థన, అది అదే సత్క్రియ. క్రియ అంటారు, సత్క్రియ అంటారు. ఆయన నీ క్రియ ఎరుగులు కదా, నీ ప్రవర్తన ఎరుగులు కదా, నీ హృదయాన్ని ఎరుగులు కదా, నీ మనసుని ఎరుగులు కదా, నీ ఆలోచన వ్యవస్థ దేవుడు ఎరుగులు కదా, నీ తలకు పుట్టిన మునిపే నీకు ఏ తలకు వస్తుందో అది దేవుడు ఎరుగులు కదా. దేవుడు నామానికి మహిమ. ఎరుగులు కదా, సమస్తము ఎరుగుల దేవుడు కదా. ఆ ఒక్క మాట కోసం న్యాయమైన త్రాసులో ఆయన చూచునుగాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బాగా గమనించండి ప్రియమైన దేవుడిని పెట్టారా, దేవుడు కరెక్ట్గానే ఉన్నాడు. దేవుడు ఆలోచన కరెక్ట్గానే ఉంది. దేవుడి వాక్యం కరెక్ట్గానే ఉంది. కరెక్ట్ ఎవరినే చెప్పండి, మానవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన భూలోకంలో చూస్తే నరులందరూ కూడా వారి మార్గంలో చెట్టు వేసుకొని ఉన్నారట. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. బాగా గమనించండి ప్రియమైన దేవుడిని పెట్టారా, బాగా గమనించండి. ఇది విలువైన మాట కాకపోతే ఎందుకు దేవుడు కయ్యోని దేశము చేస్తాడు. మీకు కూడా తెలుసా, కయ్యోను తరానికి 77 తరాల శాపం వచ్చింది. ఎవరికి 77 తరాల శాపం వచ్చింది. కయ్యోను తర్వాత తన కుమారుడిని ఒకసారి మాట చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం చూద్దాం మాట. ఆదికాండం 4వ అధ్యాయం 23వ వచనము. లెమెకు అంటే ఎవరు చెప్పంటారా, లెమెకు అంటే ఎవరంటే కయ్యోను తర్వాత 7వ వాడు, పుట్టిన 7వ వాడు. ఇద్దరు భార్యలు ఉన్నారు. చంపాడా కయ్యోను చంపాడా. ఇప్పుడు ఎవరు ఒప్పుకుంటున్నారు పాపాన్ని, లెమెకు ఒప్పుకుంటున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఒక పడుచువాడిని చంపితిని, 70 ఏళ్ళు
7 యుద్ధాలు వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కథం కయ్యోను యొక్క వంశము ఆ వచనంతో ఇక లేదు, ఆ వచనంతో ఇక లేదు. ఇంకా 5వ అధ్యాయంలో కయ్యోను కోసం ప్రస్తావన లేదు. వాళ్ళ వంశం అంతా శపించబడింది, దేశంలో అయిపోయాడు, దేవుడి సన్నిధి దూరం అయిపోయింది. ఎవరికి? కయ్యోనికి. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ అంటున్నాను ప్రియమైన దేవుడి బిడ్డల, కయ్యోని పక్కన పెట్టండి. ఆ 4వ అధ్యాయం 7వ వచనం ఒక్క వచనం నీకు తీసుకో, నీకు తీసుకో, నీకు ఈరోజు నీకు తీసుకోవాలి, మాకు తీసుకుంటాను నేను, నీకు నువ్వు తీసుకో. ఒకవేళ నీ ప్రియులు చెడ్డమైతే నేను చెప్తున్నాను ప్రియమైన దేవుడి బిడ్డ, వాకిన పాపం పొంచి ఉన్నది. ఈ లోపడ్డాడు, వీడు చిట్టాను, నాకు వీడికి యేసు రక్తం ఇచ్చావు, కొట్టించావు, సన్నిధించావు, కడుపున అవకాశం ఇచ్చేవాడికి, కానీ వీడు ఇంకా సరి చేసుకోవట్లేదు, వీడి జీవితాన్ని మీరు మార్చుకోవట్లేదు అని రాత్రి పగలు సాధారణ నేరస్థాపన చేస్తారని ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథంలో ఉన్నమాట. ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే పొద్దు చదివించారు. ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే, ప్రకటన గ్రంథం మీరు చూస్తే 12వ అధ్యాయంలో చూడండి. కాగా అమ్మా, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది చదవమా ధ్యానించండి. మీకు అర్థం కాదు, మీరు ధ్యానించండి. గొప్ప విషయాలు దేవుడి మీతో మాట్లాడతాడు. దేవుడి నామాన్ని స్తోత్రం కలుగును గాక. గొప్ప విషయాలు, జరగబోయే విషయాలు, అసలు యేసు ప్రభువు స్వరూపం ఎలా ఉంటుంది అనే విషయాలు ప్రకటనలో మొత్తం కూడా రాశాడు. దేవుడి నామాన్ని స్తోత్రం కలుగును గాక. మీరు బాగా గమనించండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ మాట చదవండి, టిక్ పెట్టుకోండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదినియు సాతానునియు పేరు గల ఆది అంటే అవ్వను మోసం చేస్తే సార్ ఆది సర్పం అని. ఆది సర్పమైన ఆ మహాగణ సర్పము భూలోకంలోనికి ఎత్తుకుంది. చెరిగల ఆత్మస్వరూపుడు గాక. మనుషులతో కాదు నీ యుద్ధం, మనుషులతో కాదు వైరాగ్యం, మనుషులతో కాదు గొడవలు, మనుషులు పట్టించుకోవద్దు. నీకు యుద్ధం ఉంది ఎవరితో అంటే ఈ గణసర్పంతో, సాధారణ సమూహంతో, ఈ దోతలతో యుద్ధం ఉంది. ఆ చదవమా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అతి పరలోకమాను సంతోషించు, భూమి సముద్రమా నీకు శ్రమ. పొద్దు నీ వాక్యం దూరపడలేదు. అపవాది తనకు సమయం కొంచెమే తెలుసుకుని బహు క్రోధము గలవాడైన ఎందుకు అది లెక్క. సమయం గొప్పదని ఆయన తెలుసు. ఇప్పుడు కొంతమంది కనుక నీకు ఎంత ఎన్నిసార్లు చెప్పినా అట్లా ఈ రాత్రిలో వెళ్ళి ప్రాణం పోయే స్థితిలో ఉన్నావు. ప్రభు నమ్ముకో, ప్రభు రాజ్యానికి వెళ్తావమ్మా. దేవుడికి స్తోత్రం కలుగును అక్కడ చెప్పిన ఈ లోకంలో ప్రజలు ఎవరు వినట్లేదు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. మీరు బాగా గమనించండి ప్రియమైన దేవుడు పెట్టారా. సాతాను మోసం చేస్తుంది అంటే ఏం చెప్పాలి? మోసం చేస్తుంది. క్రీస్తు ఆల్రెడీ సిలువ వేయబడ్డాడు. దేవుడికి స్తోత్రం. క్రీస్తు రాకముందు ఒక లెక్క, వచ్చిన తర్వాత ఒక లెక్క. రక్తంలో కనుగొనడానికి పంపించాడు, సన్నిధించాడు, రక్తం ఇచ్చాడు, క్షమాపణ ఇచ్చాడు, నీ పాపాలన్నీ క్షమించాడు, నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. నేను ఇన్ని చేసేది కదా ప్రభు, వీడు ఇంకా పాపం చేస్తున్నాడు. నేను ఎలాగైతే మాట్లాడుతున్నానో సేమ్ పర్లోక రాజ్యంలో ఇదే సీట్ జరుగుతూ ఉంటుంది. అన్ని చెప్పడం ఇదే సీట్ ఉంటుంది. వాడు ఇంకా బలంగా నేరస్థాపన చేస్తారు. ఇదిలో చెప్పండి, యేసు రక్తం దొరికిందంటే
ప్రభు యేసు